హలో నమస్తే రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమం ఇవాళ వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. మరి నాతో పాటు ఫ్యాకల్టీ పద్మారావు గారు కూడా రెడీగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన్ను పలకరించేద్దాం. నమస్తే పద్మారావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఈ రోజు మా యూఎస్ కోసం ఏ రెసిపీ రెడీగా ఉంచారు? ఈ రోజు మనం చేయబోతున్నామండి క్లాసికల్ తెలంగాణ వంటకం అంకాపూర్ కోడి కూర. అంకాపూర్ కోడి కూర. ఓకే, చాలా చక్కనైన పేరుతో మనం పరిచయం చేయబోయే డిష్ చాలా బాగుంటుందా? చాలా కొత్తగా ఉంటుందా? వెరైటీగా ఉంటుందా? వెరైటీగా ఉంటుందండి. ఇది క్లాసికల్ తెలంగాణ వంటకం ఇది. ఓకే, సో అందులో మార్పులు చేర్పులు ఏమైనా చేస్తున్నారా? లేదండి, జనరల్గా ఏంటంటే క్లాసికల్ వంటకాల్లో మార్పులు చేయకపోవడం మంచిది. ఓకే, సూపర్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ముందుగా చెప్పేసేయండి. చికెన్, షాజీరా, లవంగాలు, దాల్చిని, పల్లీలు, ఎండు కొబ్బరి, ఉప్పు, పసుపు, ధనియాలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, యాలకులు. అంకాపూర్ కోడి కూర కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా. మరి ప్రాసెస్ కూడా ఎలా చేస్తున్నారో చూసి నేర్చేసుకుందాం. సార్ పద్మారావు గారు, ఫస్ట్ ఏం చేస్తున్నారు? ముందుగా మనం చికెన్ ని కొంచెం మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి. కోడి కూరని కొద్దిగా. ఇది ఇప్పుడు నాటుకోడి తీసుకున్నారా లేకుంటే ఏ కోడైనా పర్లేదండి. నాటుకోడి అయితే ఇంకా బాగుంటుంది, కానీ ఇది మటుకు నాటుకోడి కాదండి. ఓకే, ఇప్పుడు మీకు ఏం కావాలి? పసుపు ఇవ్వండి కొద్దిగా. సో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. అన్ని కొద్దిగానే వేస్తున్నారు. మళ్ళీ ఇంకొక టైం వేయాలా? లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి. ఓకే. ఎంత చికెన్ తీసుకున్నారండి? ఇది 1/2 kg చికెన్ అండి. సో ముందుగా ఈ ఉప్పు, కారం, పసుపు అన్ని వేస్తే ఈ ముక్కకి కొంచెం బాగా పడుతుంది అనమాట. ఇంకా కుక్ చేసినప్పుడు కూడా కాస్త ఈ ఫ్లేవర్స్ అన్ని డీప్గా చికెన్లోకి వెళ్తాయి. ఓకే, సో సింపుల్ మ్యారినేషన్ అండి. ఈ టేస్ట్ కోసము, రుచి కోసం మళ్ళీ మనం కొద్దిగా గ్రేవీలో కూడా వేస్తామన్నమాట. సో ఇప్పుడు ఇది మనం నాటుకోడి తీసుకుంటే ఎన్ని అవర్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టాలి? నాటుకోడి తీసుకుంటే ఒక 1 hour అండి. ఏదైనా సరే, నాటుకోడి కానీ నార్మల్ కోడి అయితే 1/2 an hour, నాటుకోడి అయితే 1 hour కన్నా పైన ఉంచాలి. ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు? ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎప్పుడైనా సరే మ్యారినేషన్స్ ఏవైతే ఉంటాయో ఫ్రిడ్జ్ లోనే, ఫ్రీజర్ లో పెట్టకూడదు. నార్మల్ రెఫ్రిజిరేషన్ టెంపరేచర్ లో పెట్టాలి. సో మనం దీని ఒక 1/2 an hour ఫ్రిడ్జ్ లో మ్యారినేషన్ కి పెడదాం. మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ తో పని ఉందండి. అవునండి, ఇప్పుడు మనం కొద్దిగా మసాలాలు కొన్ని వేయించి పౌడర్ రెడీ చేయాలండి. ఓకే, ఇవి ఇప్పుడు బయట దొరికేవి కాకుండా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవును. ఓకే, సో ఇందుకు గాను ఫస్ట్ మనం ముందుగా మనం పల్లీలు కొన్ని తీసుకుందామండి. పల్లీలు అవసరం ఉంటాయా ఇప్పుడు? ముందుగా పల్లీలు కొన్ని ఫ్రై చేద్దాము. కొంచెం ఎక్కువ వేసుకున్నారు అంటే, నేను చికెన్లో పల్లీలు వేస్తారనేసి నేను ఫస్ట్ టైం. ఈ అంకాపూర్కి స్పెషల్ ఇది. అవునండి, పల్లి, కొబ్బరి, తర్వాత మన గరం మసాలాలు మొత్తం ఒకసారి లైట్గా రోస్ట్ చేసుకొని మనం వీటిని పొడి చేసుకోవాలి. కొబ్బరి నేను విన్నాను, పల్లీలు అయితే నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకొని మళ్ళీ గ్రైండ్ వేసేసుకొని గ్రైండ్ చేయాలి. మెయిన్ దీంట్లో గ్రేవీ అంతా దీంతోనే ఫామ్ అవుతుందా? కొబ్బరి, ఇది ఇంకొంచెం ధనియాలు, ఇంకా మన గరం మసాలా. ఆ తర్వాత ఎలాగో మళ్ళీ మనం కుక్ చేస్తున్నప్పుడు ఉల్లిపాయలు వాడతామండి. టమాటో వేయరు కదా? లేదండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో కోర్సెస్ ఉంటాయని చెప్పారు కదా, 3 years కోర్సెస్ లో మనకి ఈ కుకింగ్ అనేది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది? కుకింగ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఒక హోటల్లో పనిచేయడానికి, ఒక హోటల్ రన్ అవ్వడానికి అవసరమయ్యే బేసిక్ డిపార్ట్మెంట్స్లో కిచెన్ కూడా ఒకటి అన్నమాట. కాబట్టి కిచెన్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి నేర్పిస్తారు. అంటే బేసిక్స్ కొంతమందికి ఇంటర్ తర్వాతే కాబట్టి అంత అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కోర్స్ జాయిన్ అయ్యాక బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ముందుగా అడ్వాన్స్ నేర్పియమన్నమాట. సో ఫస్ట్ ఇయర్ ఇట్ ఇస్ టోటల్లీ ఆన్ బేసిక్స్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ గా బేసిక్స్ నేర్పిస్తామండి. ఫస్ట్ ఇయర్ బేసిక్స్ నేర్పించిన తర్వాత
సెకండ్ ఇయర్లో కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది, ఫైనల్ ఇయర్ మొత్తం అడ్వాన్స్గా ఉంటుంది. ఓకే, అప్పటికల్లా వాళ్ళు ఎవరికి రాకపోయినా అన్ని అన్ని కోర్ డిపార్ట్మెంట్స్ కూడా అలానే ఉంటాయి, కిచెన్ కూడా అంతే అన్నమాట. ఓకే సో ఎవరైనా సరే కిచెన్కి కొత్త, మేము కుకింగ్కి కొత్త అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఎట్లాంటి కుజిన్ అయినా హ్యాండిల్ చేయవచ్చు. ఓకే, ఏ క్యూజిన్ కష్టం అంటారు? కష్టమైన కుజిన్స్ అంటే ఏవి లేవండి, కాకపోతే ఇండియన్ కుజిన్ కష్టం అండి. అవునా? కాంటినెంటల్ కన్నా ఇండియన్ కొంచెం కష్టం. ఓకే, అన్నిటికన్నా డిఫికల్ట్ వచ్చేసి బేకరీ పేస్ట్రీ. అవును, అది ఏ మాత్రం అటుగా ఇటుగా ఉన్నా మొత్తం ఫెయిల్ అయిపోతుంది. సో పల్లీలు రోస్ట్ అయ్యాయండి, తీసేయాలా? ఇందులోనే తీసేద్దామండి. పొట్టు తీయాలా అండి? అవసరం లేదండి. ఓకే, సో పల్లీలు రోస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సన్నని మంట మీద మనము కొద్దిగా ముందు కొబ్బరి పొడి. దీనికి క్వాంటిటీ ఏమైనా అవసరం అండి? 1 స్పూన్ సరిపోతుందండి. ఓకే, ఆల్రెడీ హీట్ ఉంది కాబట్టి తొందరగా బ్రౌన్ అయిపోతుంది. ఇంకా కొబ్బరిలో ఉండే ఆయిలే మీకు తెలిసిపోతుంది తొందరగా. బా, కొబ్బరి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంచి అరోమా వస్తుంది, ఆయిల్ రిలీజ్ అయ్యి. ఇది కూడా పీనట్లో వేసేసుకోవాలి. కాకపోతే పల్లీలు క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాము, కొద్దిగా ఎక్కువ ఉందండి. కొబ్బరి మాత్రం ఒక 2 స్పూన్స్ వరకు ఫ్రై చేసుకుంటే 2 స్పూన్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనము కొంచెంగా ధనియాలు కూడా ఒక 2 టీ స్పూన్స్ చాలు. ఇందులో కొంచెం ఎండుమిర్చి కూడా వేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటిగా కాకుండా అన్ని వేసేసుకోవచ్చు. అంటే స్పైసీ మనకి ఎండుమిర్చి వేస్తున్నామా లేకుంటే కారం పొడి కూడా? కారం మళ్ళీ గ్రేవీలో వేస్తామండి, ఎందుకంటే ఈ అంకాపూర్ కోడి కూర అనేది కొంచెం స్పైస్ ఎక్కువ ఉండే ప్రోడక్ట్ అన్నమాట. హోల్ గరం మసాలా కూడా వేసేయాలి. హోల్ గరం మసాలా, కొద్దిగా యాలకులు, కొద్దిగా షాజీరా, ఓకే, కొద్దిగా లవంగ మరియు దాల్చిన. కొన్నిట్లో జీలకర్ర వేస్తూ ఉంటారు, కొన్నిట్లో సాజీరా వేస్తుంటారు. అది ఎట్లా మనం? జీలకర్రకి షాజీరాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. షాజీరా అనేది కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ అన్నమాట. గరం మసాలా అన్నింటికి షాజీరానే బేస్. జీలకర్ర అనేది నార్మల్ గా వేసే తాలింపులు ఎందైనా మనం వాడచ్చు. ఓకే, మసాలా వేసేటప్పుడు సాజీరా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఇది పేస్ట్ చేయక్కర్లేదండి, పౌడర్ ఫామ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. భలే స్మెల్ వచ్చింది, ఒకసారి ఇవ్వండి. వేసుకున్న కొబ్బరి, పల్లీలు, అలానే దాల్చిన చెక్క, హోల్ గరం మసాలా, దాంతోపాటు మెయిన్గా సాజీరా వస్తుందండి. ఇది మనం నార్మల్ కూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ మారిపోతుందా? లేదండి, బాగుంటుంది. ఓకే, స్టవ్తో పనుందా? ఇప్పుడు కొద్దిగా నూనె. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ కోల్డ్ ప్రాసెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వేస్తున్నాను. ఎంత పడుతుంది? చాలా సరిపోతుంది. చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నారు, సరిపోతుంది. ఈ మసాలా మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు అసలు 1 మంత్ వరకు. ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసాం కదా, అంటే వాటర్ వేయకపోవడం వల్ల పాడవదంటారా? ఎండు కొబ్బరి వేసామండి, పచ్చి కొబ్బరి కాదు. ఇంకోటి అంటే ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే అది షెల్ఫ్ లైఫ్ బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిర్చి, స్పైసీనెస్ కొంచెం ఎక్కువే ఉంటుందండి, కాకపోతే మనం మన స్పైస్ లెవెల్స్ తగ్గట్టు పచ్చిమిర్చి కానీ తగ్గించుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఉల్లిపాయలు సన్నగా మొత్తం వేసేసాం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు.
అంటే ఇందులో ఎండుమిర్చి పడుతుంది, పచ్చిమిర్చి పడుతుంది, కారం పొడి కూడా పడుతుంది. కారం పొడి కూడా వేస్తామండి మళ్ళీ. అన్ని స్పైసెస్ని యూజ్ చేస్తున్నాం. ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలండి, లేకపోతే గోధుమ రంగులోకి రావాలి. ఓకే ఓకే. సో ఇక్కడ మన దగ్గర ఉండే కోర్సెస్లో ఎక్కువగాను మేల్ యాడ్ అవుతుంటారా, ఫిమేల్ ఎక్కువగా జాయిన్ అవుతుంటారా? మా దగ్గర రేషియో పరంగా చూస్తే అమ్మాయిలు కొంచెం తక్కువ అండి. అంటే బట్ అదర్వైజ్ ఇప్పుడు ఈ అడ్మిషన్స్లో దాదాపు 45% దాకా అమ్మాయిలు ఉన్నారండి. ఓకే ఓకే. ఒకప్పుడు కొంచెం తగ్గుతూ వచ్చింది, ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుందండి. ఎందుకంటే అబ్బాయిలు ఎలాగో దే విల్ వర్క్, కాకపోతే హాస్పిటాలిటీ ఫీల్డ్లో బాగా హ్యాండిల్ చేయగలిగేదంటే అమ్మాయిలేనండి. సో అది హాస్పిటాలిటీ కావచ్చు, రిసెప్షన్ కావచ్చు, హౌస్ కీపింగ్ కావచ్చు, దే ఆర్ ద వన్స్ హూ యాక్చువల్లీ డూ దేర్ జాబ్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ, డెడికేషన్. సో ఇక్కడ ఎక్కువగాను మన తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు ఉన్నారా? ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారండి. ఇంకొకటి ఏంటంటే మన కాలేజ్ వచ్చేసి ఇది ఒక మినీ ఇండియా అన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా నుంచి అటు ఉత్తరాది వైపు కావచ్చు, దక్షిణాది వైపు కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, నార్త్ వెస్ట్ కావచ్చు, అన్ని ప్రాంతాల నుంచి మన దగ్గరకు వచ్చి చదివే వాళ్ళు ఉన్నారు. మా దగ్గర కాశ్మీర్ నుంచి వచ్చి చదివిన స్టూడెంట్స్ ఉన్నారు, లడాక్ నుంచి వస్తారు, ఇంకా ఎక్స్ట్రీమ్ నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. మినిమం టు మాక్సిమం మనం సాలరీ ఇందులో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ రకరకాల జాబ్స్ అండి. హోటల్లో కనుక మేనేజ్మెంట్ ట్రైనింగ్గా కనుక సెలెక్ట్ అయితే స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 30,000 ప్లస్ ఆల్ అదర్ ఎలవెన్సెస్తో స్టార్ట్ అవుతుందండి. అదే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కాకుండా ఎంట్రీ లెవెల్ అయితే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 25,000, 20 to 20,000. ఇది ఇనీషియల్గా వచ్చే సాలరీస్ అండి. ఇంకా యాజ్ వాళ్ళు పని నేర్చుకుంటూ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెంచుకుంటూ ఎప్పుడైతే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారో దెన్ శాలరీ విల్ కమ్. ఓకే, సో మినిమమ్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 25,000, మ్యాక్సిమమ్ ఇట్ మే గో అప్ టు ఈవెన్ మోర్ దెన్ 45,000. ఈ ఫెసిలిటీ ప్లానింగ్ జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు. ప్రిజమ్ కావచ్చు, సోడెక్సో కావచ్చు, ఆదిత్య బిర్లా, దిస్ కంపాస్ అని ఒకటి ఉంది. సో దీస్ పీపుల్ ఆర్ పేయింగ్ ఆల్మోస్ట్ 40,000 శాలరీ ఇనిషియల్ స్టార్టింగ్ శాలరీ. అప్ టు అది 5 lakhs వరకు కూడా ఉంటుంది కదా క్రూజ్ లో. కానీ క్రూజ్ ఈజ్ డిఫరెంట్ థింగ్ అండి, దట్ డిపెండ్స్ అన్నమాట. ఇంకా ఓకే, సో ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారా? ఎస్, మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. వీ కెన్ షో దెమ్ ది రిసోర్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు క్రూజ్. ఓకే, దానికి వేరే ఎగ్జామ్ ఏమైనా లేదండి, దానికి సపరేట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన వీసా ఇంటర్వ్యూస్ ఇవన్నీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది ప్రాసెస్, ఇట్ విల్ టేక్ టైం అన్నమాట. అది ఫ్రెషర్స్ కి ఉంటుందో లేకుంటే సీనియర్ ఫ్రెషర్స్ కి కూడా క్రూజ్ లో జాబ్స్ ఉంటాయండి. కాకపోతే ఎక్స్పీరియన్స్, నా సలహా ఏంటంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే పొజిషన్ కూడా బాగా వస్తుంది, దాంతోపాటు శాలరీ కూడా బాగుంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే క్రూజ్ లో ఇఫ్ యూ వర్క్ ఇన్ ద క్రూజ్, మన జేబు నుంచి రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచం మొత్తం తిరిగి వచ్చు. అదొక ప్లస్ పాయింట్ అన్నమాట. ఓకే, క్రూజ్ లో పనిచేసినా అదొక ప్లస్ పాయింట్ అండి. ఓకే, సో కొద్దిగా ఉప్పు వేద్దామండి. ఆనియన్స్ తొందరగా బ్రౌన్ అవడం కోసం కొద్దిగా ఉప్పు. మనం మ్యారినేషన్ ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి నేను చాలా తక్కువ వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. మ్యారినేషన్లో కూడా మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. వాటర్ ఏమైనా అవసరం? ఇప్పుడే వద్దండి వాటర్. ఆ వాటర్ ఒకటి ఎందుకంటే ముందుగా వేయకూడదు. వాటర్ వేసిన తర్వాత ఉల్లిపాయలు సరిగ్గా బ్రౌన్ అవ్వండి, అవి అట్లా బాయిల్ అవుతూ ఉంటాయి. ఇంకా ఉల్లిపాయలు ఒకసారి బాయిల్ అయ్యాయి అంటే ఇంకా మనకి గ్రేవీ సరిగా ఫామ్ అవ్వదు. ఉల్లిపాయలో పచ్చిదనం అలానే ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడైతే చికెన్ యాడ్ చేసిన తర్వాత స్లో ఫ్లేమ్ మీద ఎప్పుడు కుక్ చేస్తామో అప్పుడు వాటర్ యాడ్ చేయాలి. ఎలాగో చేయాలి అప్పుడు తప్పదు. కలర్ కొంచెం చేంజ్ అయింది, కలర్ బ్రౌన్ అయిందండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా ఫ్లేమ్ ప్రస్తుతం స్లో పెట్టి
ఇప్పుడు చికెన్ యాడ్ చేద్దామండి. ఓకే నా చికెన్ యాడ్ చేసినప్పుడు ఎప్పుడైనా మనము ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఓకే ఓకే, ఫ్లేమ్ హ్యాస్ టు బి అబ్సల్యూట్లీ హై. ఓకే, ఈ హై ఫ్లేమ్ ఉన్నప్పుడు మనం చికెన్ యాడ్ చేద్దాం. ఈ హై ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు చికెన్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ హై ఫ్లేమ్ మీద యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చికెన్ వచ్చేసి పైనుంచి కుక్ అయిపోతుంది అన్నమాట. యూ కెన్ సీ ఈ కలర్ చేంజ్ అవుతుంది. అవునవును, ఇదిగోండి కలర్ చేంజ్ అవుతుంది. ఈ కలర్ చేంజ్ అవ్వడం ఏంటంటే బయట నుంచి పైనుంచి చికెన్ మొత్తం కుక్ అయిపోయి ఆ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో అవి లోపల సీల్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా చికెన్ ఏమవుతుందంటే తిన్నప్పుడు స్మూత్గా, సాఫ్ట్గా, టెండర్గా ఉంటుంది. అదే మనం యాడ్ చేసినప్పుడు సన్న మంట మీద వేసామంటే చికెన్ చాలా రబ్బర్ లాగా అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ రీజన్. సో ఇంకా నేను మంట తగ్గించలేదు, హై ఫ్లేమే పెట్టాను. హైలో ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవసరం లేదండి. ఈ అవుటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేస్తే చాలు. యూ కెన్ సీ ద డిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకుందామండి. కొద్దిగా ఉప్పు, పసుపు మరియు కారం. పచ్చిమిర్చి ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కారం కొద్దిగా చూసుకొని వెళ్దాం. ఓకే, సో చికెన్ పైన పార్ట్ కుక్ అయిపోయిందండి. మసాలాలన్నీ ఒకసారి మిక్స్ అయిన తర్వాత ఓకే, ఫ్లేమ్ ఇప్పుడు కొద్దిగా రిడ్యూస్ చేసి మనం వాటర్ వేసుకుందాం. చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. మునగక్కర్లేదండి, కొంచెం. మళ్ళీ మనం హాట్ వాటరే వాడాలి ఇందులో. సో ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేసి దీని మీద మనం మూత పెడదాం. కొంచెం కుక్ చేసిన తర్వాత మసాలాలు వేసి అప్పుడు మిగతాది కుక్ చేద్దాం. సో స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టి 5 మినిట్స్ అయింది కదా, ఒకసారి చూద్దామండి. ఎస్. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం తయారు చేసుకున్న మసాలాను వేద్దామండి. సో 1 స్పూన్ యావరేజ్గా అన్నీ తీసుకున్నాము. పల్లీలు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాము. ఓకే, సో మొత్తం మసాలా ఇందులో సరిపోతుంది. ఓకే, మొత్తం పడుతుంది అనమాట. ఓకే, వేసిన తర్వాత ఇంకొకసారి లైట్గా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా ఫ్లేమ్ పెంచుకొని మిగతా చికెన్ కుక్ అయిన వరకు ఉడకనివ్వాలండి. ఓకే, సో ఇలా మనం ఈ మసాలా వేసుకున్న తర్వాత ఎంత టైం వరకు కుక్? ఇంకొక 5-10 మినిమం 5 మినిట్స్, మ్యాక్సిమం 10 మినిట్స్ అయిపోతుంది. సరే, మూత పెట్టేసి మరి కాసేపు వెయిట్. ఓకే, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం కొంచెం టైం తీసుకుందాం. ఓకే, మసాలా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు వెయిట్ చేసాము. ఇప్పుడు ఫైనల్కి వచ్చేసినట్లేనా? సో స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసామండి. గ్రేవీ లానే ఉంటుంది, మరి దగ్గర అయితే రాదు, కానీ ఇలా ఉంటే సరిపోతుంది కదా? సరిపోతుందండి. ఓకే, సో అంకాపూర్ కోడి కూర రెడీ అండి. ట్రెడిషనల్ వంటకం అంకాపూర్ కోడి కూర వేడివేడిగా రెడీ అయిపోయింది. జస్ట్ దింపే ముందు ఒక్కసారి ఫ్లేమ్ క్లోజ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. సో దీని మీద కూడా మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. దీన్ని మనము జొన్న రొట్టెతో కానీ, చపాతీతో కానీ, ఫుల్కాతో కానీ, లేకపోతే బగారన్నం రైస్తో కానీ అవునండి. సో టేస్ట్ ఎలా ఉందో కొంచెం చెప్పాలి. తప్పకుండా. అంకాపూర్ కోడి కూర నా చేతిలో వేడి వేడిగా టేస్ట్కి సిద్ధంగా ఉంది. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా.
చికెన్ చాలా సాఫ్ట్గా చక్కగా మ్యారినేట్ చేసాం కాబట్టి పీస్కి మనం వేసుకున్న మసాలాలన్నీ పట్టింది. పల్లీలు డామినేట్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ కొబ్బరి ఫ్లేవర్ మాత్రం బాగా తెలుస్తుంది. మెయిన్ వేసుకున్న మసాలా వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. రెగ్యులర్ మెథడ్లో మనం చేసుకున్న కోడి కూరకి ఈ ప్రాసెస్లో చేసుకున్న కోడి కూరకి చాలా చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. టేస్ట్ అయితే అల్టిమేట్ అండి, చాలా చాలా బాగుంది. అసలు మిస్ కాకుండా మీరు కూడా ఈ అంకాపూర్ కోడి కూరని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. సూపర్ అండి, చాలా 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 బాగుంది. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. పల్లీల ఫ్లేవర్ ఎంతవరకు డామినేట్ చేస్తుందో అనుకున్నాను, కానీ వేసామా లేదా కూడా తెలవలేదు. మనకి కొబ్బరి టేస్ట్ బాగా తెలుస్తుంది, డామినేట్ చేస్తుంది. మెయిన్ ఆ గ్రేవీ కొంచెం కారంగా స్పైసీగా చాలా బాగుంది. మెయిన్గా ఇలాంటి రైనీ సీజన్లో ఇలాంటి మంచి రెసిపీ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు అన్నట్టు దేనితోనైనా బాగా సెట్ అయిపోతుంది. మాకు మా యూఎస్ కోసం ఇంత మంచి చక్కని రెసిపీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.